ఈడు తిండిపోతే ఈడికి మనకి పెద్ద తేడా ఏమి లేదు. కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర డబ్బు లేదు అంతే. అసలు ఇప్పుడు ఏదో గొడవ అవుద్ది, ఎప్పుడులాగా పంచాయతీ అందరూ వెళ్ళిపోతే ఇవన్నీ మరిపోయి తినొచ్చు. అది అది నేను ఇవి రవ్వ లడ్డులు, జంతికలు, సున్నుండలు, గచ్చికాయలు, కారపూస, జాంగ్రీ, బావ చిలిపి. నేను ఇవి అది నీ జేబులో కాగితమే కదరా? అదే అది ఏ అది కాదు. అది కాగితం మారింది, నేను రాసింది కాదు గ్రాని. నువ్వెందుకు రాస్తావు బావా? రాసింది నేనే. ఏంట్రా నీ జేబులో కాగితం ఎలా మారుతుంది? చాలు చాలే ఆపు. నేను అనుకున్నట్టే అయింది. ఈ లడ్డూలు అల్లి రాయే. ఎంత పెళ్ళ మీద ప్రేమైతే మాత్రం మరి ఆషాఢ పట్టికి లడ్లు సున్నడలు అడుగుతావా? పైగా కాగితం మారిందేనంటున్నావు. సర్ప్రైజ్ చేస్తా అంటే నేనేంటో అనుకున్నాను. ఇదే బావా నువ్వు రాసింది. నరుముయ్ నిన్ను. అమ్మమ్మ చూడండి అమ్మమ్మ. రేయ్, లేచిన వాళ్ళు ఎటు తిరిగి లేచారులే కానీ ముందు ఆశీర్వాదాలు తీసుకోండి. శకుంతల అక్షింతలు తీసుకురా. ఇక భోజనాల ఏర్పాట్లు కానివ్వండి. భోజనానికి వెళ్తున్నారా? అమ్మో, లడ్డూలన్నీ అయిపోతాయి. ముందే మనం వెళ్ళి లాగించేయాలి. సీత పద, రండి అందరు రండి. అమ్మమ్మ టపాకేలు కాలువమంది కవల పిల్లలని. ప్రెగ్నెన్సీ అని నాటకాలు ఆడుతుంది. దీని నాటకాన్ని ఎలాగైనా బయట పెట్టాలి. ఎస్, అరటి తొక్క మీద కాలేసి జారి కింద పడిందనుకో, గ్రాని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ ఎలాగోలా దీని నాటకం బయట పెట్టచ్చు. ఎస్. స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ. బావా వస్తున్నా. ఏంటి బావా? గ్రాని, 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 స్వర్ణ కింద పడింది. గ్రాని, త్వరగా రండి. తాతయ్య, తాతయ్య, స్వర్ణ కింద పడింది. తాతయ్య, దెబ్బ తగిలింది. జాగ్రత్త, హాస్పిటల్ తీసుకెళ్దాం. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దాం. లేదు, వెళ్ళాల్సింది. గ్రాని, గ్రాని, త్వరగా రా గ్రాని, హాస్పిటల్కి వెళ్దాం. జాగ్రత్త, త్వరగా. మేడం, మీరందరూ ఇక్కడే వెయిట్ చేయండి మేడం. అయ్యో అయ్యో అయ్యో,
పిల్లకి ఎలా ఉందో, పిల్ల కడుపులో పిల్లాడికి ఎలా ఉందో. అసలు వద్దే వద్దు, ఈ ఆషాఢాలు శ్రావణాలు వద్దు అనుకున్నాను. హ, కానీ సాంప్రదాయపు చాదస్తాలు నన్ను అలా తీసుకెళ్ళాయి. కమలనేసరికి ఆనందం తట్టుకోలేక టపాసులు కాల్చమన్నారు. అయినా 10 మంది తిరిగే ఇల్లు కదా, అలా అరటి తొక్కలు నట్టింట్లో ఎవరు వేసుంటారు? వేసిన వాళ్ళని పట్టుకుని తోలు వలవాలి. ఆ పండు తిన్నది నేనని తెలిసిందనుకో, ఆ రేషన్ ఫుడ్ కూడా కట్ చేస్తుంది. ఆ తొక్క వేసింది నేనేనని తెలిసిందనుకో, అసలు ఇప్పటికే నన్ను నమ్మడం లేదు. ఇక ఇంట్లో నుంచి గెంటేయడం ఖాయం. అమ్మో, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియకూడదు. దానికి కానీ దాని కడుపులో ఉన్న పిండానికి కానీ ఏమైనా కావాలి, ఒక్కొక్కళ్ళ పని చెప్తాను. పండు తిన్న వాళ్ళ పని పడతాను. పిన్ని గారు అసలు ఏం జరిగింది? ఏమిటంత ఆత్రం? ఏమమ్మా డాక్టర్మా, ఎలా ఉంది నా మనవరాలకి? నో ప్రాబ్లం, ఏం కాలేదు. ఏదో కాకతాళీయంగా పడుంటుంది. కాకతాళీయం కాకతాళీయం. ఎవరో దాని కాలి కింద కావాలని అరటి తొక్క వేశారు. కావలసిన వాళ్ళే. దీనికి కడుపని తట్టుకోలేక కుళ్ళుతో వేసుంటారు. అవును, కడుపులో పిల్లాడికి ఇబ్బంది లేదు కదా? అమ్మా మీరేమంటున్నారు? ఆ అమ్మాయికి ఏమీ కాలేదు. నేను అడిగేది దాని కడుపులో పిసర సంగతి. అదేంటమ్మా, ఆ అమ్మాయి కడుపేంటి? అలాంటిదేమీ లేదు. ఏం మాట్లాడుతున్నావు మనవు? అసలు నువ్వు డాక్టర్వేనా? నెల తప్పిన పిల్లని పట్టుకుని అసలు కడుపే లేదంటావా? ఆ డాక్టర్ గారు చెప్పింది కరెక్టే కావచ్చు గ్రాని. అలా వాగితే నీ పళ్ళు ఆ డాక్టర్ అమ్మ పండు కూడా రాలుతాయి. మగపిల్లాడని మా చీరాల నుంచి వచ్చిన మావుళ్ళమ్మ చెప్పిన తర్వాత కూడా అలా వాగుతావేరా? లేదమ్మా, నేను మీతో అబద్ధం చెప్తానా? ఆ అమ్మాయి అసలు కడుపుతోనే లేదు. ఈ డాక్టర్ ఏమిటి కడుపు లేదని చూస్తుంది? కాంపిటీషన్ నిజం తెలిసిపోతుందా ఏమిటి? కావాలంటే ఆ అమ్మాయిని మరో డాక్టర్తో పరీక్ష చేయించండి. అది అలా అన్నారు, బాగుంది. కరెక్ట్గా చెప్పారు డాక్టర్ గారు. స్వర్ణ, దొరికిపోయావు. ఏంటి గ్రాని, నాది అనుమానం అపార్థం అని అనుకుంటున్నావు కదా? నీకే మొత్తం తెలుస్తుంది. డాక్టర్ గారు మీతో మాట్లాడాలి. తనని కొంచెం బయటికి పంపించరా? నర్స్ బయటికెళ్ళు. ఇట్స్ ఓకే, రా. అదిగో ఆ అమ్మాయి వచ్చిందిగా, అడగండి. ఈ అమ్మాయా? ఏమ్మాయి, కడుపుతో ఉన్నావా? ఏమా పెళ్లిగాని పిల్లని పట్టుకొని మీరు అలాగేనా అడిగేది? అసలు మీరు చదివింది డాక్టర్ చదివేనా? పదవే. అసలు స్వర్ణ ఏమైంది? లోపల టెస్టులు చేస్తున్నారా, చేయట్లేదా? సరే సరే, నువ్వు ఇందాక నుంచి చెప్పింది ఈ అమ్మాయి గురించా? మీరు అడిగేది ఈ అమ్మాయి గురించి కాదండి. కాదు కాదు, భలే దానిలా ఉన్నావే. వెళ్ళి వెళ్ళి నీ పని చూసుకో. ఏం డాక్టర్మా, ఎలా ఉంది నా మనవరాలకి? ఏం పర్వాలేదు, షీజ్ ఆల్ రైట్. నేను దీని గురించి కాదు. అర్థమైంది, కడుపులో ప్రాణం కూడా క్షేమంగా ఉంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అమ్మయ్యా, ఆవిడెవరో పిచ్చి డాక్టర్ వచ్చి పై ప్రాణాలు పైనే పోయేటట్టు చేసింది. నువ్వు వచ్చి శుభవార్త చెప్పి ప్రాణం కుదుట పడేటట్టు చేశావు. నీకు బోర్డు మీటింగ్ లో ప్రమోషన్ ఇప్పిస్తాలే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. స్వర్ణ రామ్మా. ఏమైందో ఏమిటోనని ఎంత కంగారు పడిపోయినో తెలుసా? స్వర్ణ, ఆగో,
నీ గాలి సోకితేనే గండాలు మీదొచ్చి పడిపోతాయి. ఇంకా స్వర్ణ అంటూ వస్తున్నావేమిటి? పదండి వెళదాం. ఏమా సీత, హ్యాపీనా? దేనికి? ఫస్ట్ ప్రైజ్ వచ్చిందిగా. అదా, హ్యాపీనే. నీ ఫ్రెండ్ నువ్వు చెప్పినంత గుడ్ ఏం కాదు. ఏం మాట్లాడుతున్నావు? ఉన్న మాటే అన్నా. మా సీత బంగారం తెలుసా? నీకు, నా కాదు. ఎందుకలా అంటున్నావు? నీకు ప్రైజ్ వచ్చింది కదా. వచ్చింది. ఎలా వచ్చింది? నేను పాట బాగా పాడాను గనుక. మరి నీకు అవకాశం ఎలా వచ్చింది? స్వరరాగ సుధ వాళ్ళు పోటీ పెట్టారు. సీత దేవుడికి దండం పెట్టుకుంది, అందుకే పోటీ పెట్టారు తెలుసా? అవ్వచ్చు. అయితే దండం పెట్టుకోమని చెప్పింది నా ఫ్రెండ్. సరిగ్గా రాత్రి 12 గంటలకి పిన్ డ్రాప్ సైలెంట్ గా దేవుడి ముందే హారతి కర్పూరం వెలిగించి టక్కున ప్రాబ్లం చెప్తే గబుక్కున ఓకే అంటాడు. థ్యాంక్స్. మాటల కన్నా థ్యాంక్స్ ఎక్కువయ్యాయి. ఏయ్ చిప్పో. సీత గారు. హలో. ఏంటండి? వస్తాను, చప్పట్లు కొడతాను, అభినందిస్తాను అని రాలేదే? భలేవారే, నేనొచ్చాను. వచ్చారా? విష్ కూడా చేశాను. అబద్ధం. అదే నాకు రానిది. విష్ చేశారా? చేశానండి, కానీ మీరే గమనించలేదు. కోర్స్ అది మీ తప్పు కాదండి, అక్కడున్న పరిస్థితి అలాంటిది. జనం చాలా మంది అడ్డొచ్చారు, అందువల్ల మీరంతగా గమనించుండరు. ఎనీహౌ, పాట మాత్రం చాలా సూపర్గా పాడారు. ఆ, నేనేం పాట పాడాను చెప్పండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఇదే పాట కదా? మరి కలవకుండా వెళ్ళారే? ప్రోగ్రాంకి రావటం కాస్త లేట్ అయింది. ఫుల్గా జనం ఉండిపోవడంతో వెనకాలే ఉండిపోవాల్సి వచ్చింది. బహుమతి తీసుకున్నాక వద్దామనుకుంటే సెక్యూరిటీ రానివ్వలేదు. ఓ అలాగా. చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాను. షేక్ హ్యాండ్ ఇచ్చి మరి కంగ్రాట్స్ చెప్దాం అనుకున్నాను. ఏంటి, ఇక్కడికి కూడా తయారయ్యావా? మీరు పాడుతున్నారని విషయం చెప్పడానికి వచ్చాను. కాదు, ఫాలో అయ్యి డిస్టర్బ్ చేద్దామని వచ్చావు. బయట గడి పెట్టి తిరిగి మంచి చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావా? మీరేమన్నా అనుకోండి, నాకే పాపం తెలీదు. మనం ప్రతిసారి కలవలేకపోతున్నాం. సారీ అండి. అయ్యో, సారీ ఎందుకు? కలవలేకపోయాను, కానీ మీ నమ్మకం గెలిచింది, మీ టాలెంట్ గెలిచింది. చాలా హ్యాపీగా ఉంది. మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. ఇంకా ఇంకా హ్యాపీ. ఎన్ని హ్యాపీనెస్లకి కారణం మీరే. థ్యాంక్స్. థ్యాంక్స్ కాదు, ఇవాళ నేను మీకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎన్ని హ్యాపీనెస్లకి కారణం మీరే. థ్యాంక్స్. థ్యాంక్స్ కాదు, ఇవాళ నేను మీకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. అది మిస్ అయ్యే ఛాన్సే లేదు. కంపల్సరీగా మీరు రావాలి. సాయంత్రం 5:30కి కేక్ క్యాసిల్ పార్లర్కి రావాలి. వస్తున్నారు అంతే. ఓకే. ఓకే, బాయ్. అర్ధరాత్రి దాని హారతి, నా నమస్కారం ఫలించింది.
రాశి ఫలాల్లో ఆకస్మిక ధనలాభం అని ఉంది. అది ఇదే కావచ్చు. సాయంత్రం వాడిని చూడాలి, మంగమ్మ గారికి చెప్పాలి, 50,000 అందుకోవాలి. దానికి ఫస్ట్ ప్రైజు, నాకు బెస్ట్ ప్రైజు. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను దయ చూడ, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య. మంగ, ఇప్పుడు మా ఊళ్ళమ్మ మగపిల్లాడని ఖాయం చేసింది కదా, మరి పులిగూరు అది రెడీ చేసావా? అన్ని నేను సిద్ధం చేస్తున్నాను కదా, మీరు ఉండండి. ఏమ్మా? బావని నన్ను బయటికి తీసుకెళ్ళు అని అడిగితే రానంటున్నాడు. అయ్యయ్యో, సాకేత్, రే సాకేత్, రారా త్వరగా రా. బావా బావా ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? అదేమిట్రా, అది బావా బావా అని అలా ప్రేమగా పిలుస్తుంటే అలా కసురుకుంటావేమిట్రా? నేనేం కసురుకోలేదు. ఏంటో చెప్పు. బావా, మరి నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. తిను, నా పర్మిషన్ ఎందుకు? తిను అంటే ఏం తింటుందిరా? ఫ్రిడ్జ్లో ఐస్ కట్టలా? వెళ్ళవు, వెళ్ళి తీసుకొచ్చి పెట్టు. ఇప్పుడా? అది ఇప్పుడే అడిగింది. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చుకోమను. నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. అది ఇక్కడ కాదు, అలా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి. విన్నావుగా, సొన్నను తీసుకెళ్ళు. మీటింగ్ రేపు పెట్టుకోరా. అదెలా? ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోయాయి. ఇప్పుడు తనని తీసుకెళ్తావా? కుదరదు. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టు శుభలగ్నమునన్. ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోయాయి. ఇప్పుడు తనని తీసుకెళ్తావా? కుదరదు. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టు శుభలగ్నమునన్. ధనరుగ పట్టముగట్టిన వెనకటి గుణమేలమాను వినరా సుమతి. ఇప్పుడు ఆ పద్యం ఎందుకు చదివినట్టు మీరు? వాడి కోసం. అంటే నువ్వెంత చెప్పినా నేనెంత చెప్పినా సారు మారలేదు కాబట్టి, ఈ చిరాకులు కసురుకోవడాలు వీడలేదు కాబట్టి, వాడు విడాకుల ప్రయత్నం విరమించుకోలేదు కాబట్టి, గుణంలో మార్పు రాలేదు, తనని ప్రేమగా చూడటం లేదు, వెతికి పిచ్చి కారణాలు చెబుతున్నాడు కాబట్టి. తాతయ్య, ఏమిట్రా ఆయన మీద అరుస్తున్నావు? ఇటు చూసి సమాధానం చెప్పు. అది ఆయన చెప్పేది నిజమేనా? అబద్ధం నేనెందుకు చెబుతాను మంగా? ఆ లాయరే ఫోన్ చేసి చెప్పాడు. అలాగా? అయితే రేపు ఆ లాయర్ని పిలిపించండి. ఆస్తి మొత్తం పుట్టబోయే నా మునిమనోడి పేరు మీద రాయించేసి రోగం కుదిరేలా చేస్తాను. నీ ప్రయత్నాలు మానుకుంటే నీకు మర్యాద, లేకపోతే మాకు అమర్యాద. స్వర్ణ, వాడు తీసుకెళ్ళకపోతేనేమే, నేను తీసుకెళ్తాను పద. నువ్వు రెడీ అవు. నేను ఆల్రెడీ రెడీ అయిపోయినామమ్మా. అయితే పద వెళదాం. డ్రైవర్, అమ్మగారు బండి. అలాగే. మేడం, ఆర్డర్ ప్లీజ్. వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే మేడం. ఆటో ఆగా. మేడం, ఆర్డర్ ప్లీజ్. వెయిట్ చేయమన్నాను కదా, నేను నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతసేపు వెయిట్ చేస్తుందంటే గ్యారంటీగా బాయ్ ఫ్రెండే అయి ఉంటాడు. మంచి గిరాకే, టిప్ ఫుల్గా వస్తుంది.
కేక్ క్యాజువల్ ఐస్ క్రీమ్ పార్లర్ అంటే ఇదే, దీంట్లో ఉంటది. సీత ఒంటరిగా కూర్చుంది, ఆడెవడో ఇంకా రాలేదేంటి?